ఓ సుకుమారి మూవీ రివ్యూ. ఐశ్వర్య రాజేష్ అండ్ త్రివీర్ మెయిన్ లీడ్స్ అనగానే ఒక మంచి వైబ్ వచ్చింది. ఇద్దరు మంచి యాక్టర్స్, మంచి మంచి కాన్సెప్ట్లు తీసుకుంటారు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో కాన్సెప్ట్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మనమైతే ఇలాంటి కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా రేర్ గా చూస్తాం. మీకు స్టోరీ ఏంటో చెప్దాం అనుకున్నా గానీ ట్రైలర్ లో కూడా రివీల్ చేయలేదు గైస్, అందువల్ల అయితే నేను చెప్పట్లేదు. వాళ్ళైతే చాలా బాగా దాపెట్టారు. ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాము అంటే తీసుకున్నాము అన్నట్టు కాకుండా మూవీలో స్టోరీ నరేషన్ కూడా గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ గైస్ నాకైతే కొంచెం బాగా అనిపించింది. అక్కడ స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటది. అలాగే అక్కడ కామెడీ కూడా కొంచెం బాగా అయితే నాకైతే లైట్ గా వర్కౌట్ అయింది. ఒక చిన్న స్టేజ్ మీద ఒక చిన్న నాటకం వేస్తారు మన హీరోయిన్ ఎంట్రీ దగ్గర. ఆ సీన్ మామ నాకైతే కొంచెం బాగా అనిపించింది. అక్కడ కొంచెం కామెడీగా ఉంది. కాకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత గైస్ మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తుంది. పెళ్ళంటారు, రాజకీయం అనేసి ఏదో చేద్దాం అనేసి ఏదో చేస్తా ఉంటారు. అదైతే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తా ఉంటది. ఏదో ల్యాండ్ అనేసి భూమి కోసమే పెళ్లి చేసుకుంటున్నాం అనేసి ఏదో తీస్తా ఉంటారు. అదైతే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో మెయిన్ థింగ్ విలన్ క్యారెక్టర్ గైస్ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో సెకండ్ హాఫ్ లో బీభత్సంగా ఏదో ట్రై చేస్తా ఉంటారు కానీ విలన్ సైడ్ నుంచి నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎవరినన్నా విలన్ లాగా చూస్తే అది విలన్ లాగా అనిపించాలి. కాకపోతే ఈ మూవీలో విలన్ లాగా ఉండడు. ఏదో కామెడీ పీస్ లాగా ఉంటాడు. అలా వస్తాడు, అలా పోతాడు, ఏదో భయపెడతా ఉంటాడు. కానీ అవైతే మనకైతే భయంకరంగా అనిపించదు. మూవీలో విలన్ సైడ్ నుంచి ఏదో బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. అదేమో కామెడీగా ఉంటది. మూవీలో ఏమో రివర్స్ గా ట్రై చేస్తా ఉంటారు. అంటే ఏదో కోపంగా ఏదో ట్రై చేస్తా ఉంటారు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీలో ఒక 1 అవర్ తర్వాత మన హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అయితే కొంచెం కామెడీగా కొంచెం క్రేజీగా ఉంటాయి. అవైతే కొంచెం బాగా అనిపించాయి నాకు. మరీ అంతగా నవ్వు తెప్పించవు గానీ మన ఫేస్ లో అయితే ఒక చిన్న స్మైల్ ఉంటది. కొన్ని సీన్స్ అయితే మనకైతే లైట్ గా వర్కౌట్ అవుతాయి కూడా. కాకపోతే ఈ సెకండ్ హాఫ్ లో ఒకటే స్టోరీ మీద వెళ్తా ఉంటారు. అందువల్ల అయితే మనకైతే కొన్ని సీన్స్ అయితే లైట్ గా లాగ్ అనిపిస్తాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అయితే నాకైతే కొంచెం బాగా అనిపించాయి. మన హీరోయిన్ కి ఒక దగ్గర అన్నం పెడతాడు. ఆ సీన్ కొంచెం బాగుంటది. అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటది మన హీరోయిన్ మధ్య. ఆ సీన్ కూడా కొంచెం బాగుంటుంది. సెకండ్ హాఫ్ లోనే ఫ్యామిలీ మధ్య ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే నాకైతే మరీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. దాన్ని కొంచెం డిఫరెంట్ గా ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తే కొంచెం బాగుండు అనిపించింది. అలాగే బీజిఎమ్స్ గైస్, అక్కడక్కడ కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి గైస్. ఆ బీజిఎమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. గుడిలో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా కొంచెం బాగుంటది. అలాగే అక్కడ బీజిఎం కూడా కొంచెం బాగుంది. మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఓన్లీ కామెడీ వేలో చూపిస్తా ఉంటారు. మూవీలో పెద్ద ఇంటెన్సిటీ సీన్స్ ఉండవు. అంటే నీకు నెక్స్ట్ టైం జరుగుతుందో స్టోరీ అయితే తెలిసిపోతా ఉంటది. కాకపోతే నీకైతే ఆ సీన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఎందుకంటే కామెడీ అండ్ రాంగ్ కామ్ కాబట్టి మనకైతే వర్కౌట్ అవుతాయి. అలాగే అక్కడ రైటింగ్ కూడా గైస్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది అనిపించింది నాకు. సరే, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మరీ అంతగా అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు గైస్. జస్ట్ ఒక చిన్న సీన్ ఉంటుంది ఫస్ట్ నైట్ అనేసి. అది కూడా కామెడీగా ఉంటది. అది కూడా ఓవర్ గా ఉండదు, కామెడీగానే ఉంటది, చూడొచ్చు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మూవీలో కామెడీ అండ్ కాన్సెప్ట్ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించాయి నాకైతే. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే పర్లేదు, నాకైతే వర్కౌట్ అయ్యాయి. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.